హాయ్ అండి. ఈరోజు ఈ స్మాల్ ఫ్లవర్ డిజైన్ అన్నది చూపిస్తున్నాను. జస్ట్ స్టెమ్ పార్ట్ ఫ్లవర్కి అవుట్లైన్ వేసి మిడిల్ పార్ట్ ఒకటి ఫ్లవర్ డిజైన్ వేయడం అన్నది చూపిస్తున్నానండి. లీఫ్ స్టిచ్చింగ్ అన్నది సపరేట్గా ఒక స్మాల్ వీడియో చేసి పెడుతున్నానండి, అది చూడండి. ఇప్పుడైతే మటుకు ఈ ఫ్లవర్ వేయడం చూద్దాం. స్టెమ్స్ అన్నిటికీ గ్రీన్ కలర్ షుగర్ బీట్స్ ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఇంకా ఈ లీఫ్ మిడిల్ పార్ట్కి ఇదే షుగర్ బీట్స్తో అవుట్లైన్ వేసుకోండి. ఇప్పుడు లీఫ్ మిడిల్ పార్ట్లో గోల్డ్ కలర్ షుగర్ బీట్స్తో కుట్టుకుంటూ వస్తున్నానండి. కట్ బీట్స్ అండి, కట్ బీట్స్ వాడుతున్నాను. గోల్డ్ కలర్ కట్ బీట్స్ వాడుతున్నాను, ఎల్లో కలర్వి. ఎంటైర్ లీఫ్ పార్ట్ మొత్తం మిడిల్లో లీఫ్ పార్ట్ మొత్తము ఇదే విధంగా గోల్డ్ కలర్ కట్ బీట్స్తో ఈ విధంగా ఫినిషింగ్ టచ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫ్లవర్కి అవుట్లైన్ కోసము ఎంబ్రాయిడరీ థ్రెడ్ వాడానండి, పింక్ కలర్ది, లైట్ పింక్ కలర్. ఈ విధంగా ఫస్ట్ ఒక అవుట్లైన్ ఎంటైర్ ఫ్లవర్ మొత్తము పింక్ కలర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్తో అవుట్లైన్ ఇచ్చేస్తున్నాను. దీనికోసము బ్యాక్ స్టిచ్ యూజ్ చేస్తున్నానండి. ఎంటైర్ ఫ్లవర్ మొత్తం ఇదే విధంగా బ్యాక్ స్టిచ్ వేసుకుంటూ లైట్ పింక్ కలర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ యూజ్ చేసుకొని వేసుకుంటూ వెళ్ళిపోతాము. ఇదే విధంగా ఎంటైర్ ఫ్లవర్ అన్నది వేసుకోవాలండి. ఫ్లవర్ యొక్క డౌన్ పార్ట్కి క్రీమ్ కలర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ వాడుతున్నాను. దీనికి కూడా సేమ్ బ్యాక్ స్టిచ్తో ఇదే విధంగా వేసుకుంటూ వచ్చేయండి. ఇప్పుడు సెకండ్ అవుట్లైన్ అండి. దీనికోసము డార్క్ ఎల్లో ఫస్ట్ అవుట్లైన్ అండి. ఈ విధంగా దీని ఫస్ట్ అవుట్లైన్ ఏదైతే వేసామో దాని యొక్క మిడిల్ పార్ట్లో నుంచి ఈ విధంగా వేసుకుంటూ వస్తున్నాము. దానివల్ల ఇంకొంచెము బెటర్ లుక్ అన్నది వస్తుంది. ఇప్పుడు డౌన్ పార్ట్కి వచ్చేసి గ్రీన్ కలర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్తో సెకండ్ అవుట్లైన్ ఇస్తున్నానండి. అంతే, ఇదే విధంగా ఎంటైర్ సెకండ్ అవుట్లైన్ అన్నది వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లవర్కి వచ్చేసరికి పింక్ కలర్ కట్ బీట్స్తో ఫ్లవర్ మొత్తము అవుట్లైన్ ఇచ్చుకుంటూ మిడిల్ పార్ట్లో మటుకు మొత్తము టోటల్ ఏరియా మొత్తం పింక్ కలర్తో కవర్ చేశాను. మీరు కావాలంటే మొత్తం ఎంటైర్ ఫ్లవర్కి పింక్ కలర్ బీట్స్ వాడుకోవచ్చు. ఈ విధంగా ఫైనల్ అవుట్పుట్ అన్నది వస్తుందండి. ఈ స్టెమ్ స్టిచ్చింగ్ అనేది మటుకు షుగర్ బీట్స్తో కంప్లీట్ చేశాను. మధ్యలో గోల్డ్ కలర్ కట్ బీట్స్ వాడాను. ఫ్లవర్కి వచ్చి పింక్ కలర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ షుగర్ బీట్స్తో కంప్లీట్ చేశాను. ఇది ఫైనల్ అవుట్పుట్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.